అసెంబ్లీ ప్రాంగణంలో రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమం మంగళవారం మధ్యాహ్నం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రెండో విడత రుణమాఫీ నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. 1,00,000 నుంచి 1,50,000 లోపు రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. రెండు విడతల్లో 6.4 లక్షల మంది రైతులకు 6,190 కోట్లు జమ చేస్తున్నట్లు పేర్కొన్నారు. తొలి విడతలో 11.34 లక్షల మంది రైతులకు 6,035 కోట్లు జమ చేశారు. రుణమాఫీ ద్వారా ఇప్పటి వరకు 17.75 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరినట్లు పేర్కొన్నారు. రెండు దశల్లో కలిపి రైతుల ఖాతాలో 12,225 కోట్లు జమ చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రెండు విడతల్లో అత్యధికంగా నల్గొండ జిల్లాకు 984.34 కోట్లు విడుదల చేశారు. ఈ రెండు విడతల్లో నల్గొండ జిల్లాలో అత్యధికంగా 1,37,430 మంది రైతులు లబ్ధి పొందారు. నల్గొండ జిల్లా తర్వాత నాగర్ కర్నూలు జిల్లా నిలిచింది. రెండో స్థానంలో నిలిచిన నాగర్ కర్నూలు జిల్లాలో రెండు విడతల్లో 80,395 మంది రైతులు లబ్ధి పొందగా 583.87 కోట్లు విడుదల చేశారు. మూడో స్థానంలో సంగారెడ్డి జిల్లా నిలిచింది. ఈ జిల్లాకు 563.99 కోట్ల నిధులు విడుదల చేయగా 77,950 మంది లబ్ధి పొందినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. ములుగు జిల్లాలో 17,788 మంది రైతులకు 130.94 కోట్లు కేటాయించారు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో రెండు విడతల్లో 15.56 కోట్లు విడుదల చేసి 2,799 మందికి లబ్ధి చేకూర్చారు. ఇక చివరి స్థానంలో నిలిచిన హైదరాబాద్ జిల్లాలో కేవలం 7 రైతులు మాత్రమే లబ్ధి పొందారు. తొలి విడతలో 3, రెండో విడతలో 4 రైతులకు లబ్ధి చేకూరింది.